వెల్కమ్ టు VST న్యూస్. నేను మహాలక్ష్మి. సూర్యాని ఢీ కొట్టనున్న రజనీకాంత్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 7 పదుల వయసులో సినిమాల్లో నటిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కాగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం వెట్టయ్యాన్. అయితే వెట్టయ్యాన్ అంటే తెలుగులో వేటగాడు అనే అర్థం. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ హెడ్ GKM తమిళ్ కుమరన్ ఆధ్వర్యంలో వెట్టయ్యాన్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆడియన్స్ కు సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను ఇవ్వడానికి సిద్ధమవుతోంది ఈ పాన్ ఇండియా మూవీ. రోబో 2.0, దర్బార్, లాల్ సలాం వంటి సినిమాల తర్వాత రజనీకాంత్ లైకా ప్రొడక్షన్స్ కాంబినేషన్ లో వస్తున్న 4వ సినిమా ఇది. అలాగే పేట, దర్బార్, జైలర్ చిత్రాల తర్వాత రజనీకాంత్, రాక్ స్టార్ అనిరుద్ధ్ రవిచందర్ కాంబినేషన్ లో వస్తున్న 4వ సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ చిత్రాన్ని 4 భాషల్లో తెరకెక్కిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వెట్టయ్యాన్ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రని పోషిస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఆంధా కానూన్, గిరఫ్తార్, హమ్ సినిమాల తర్వాత రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి నటించిన 4వ సినిమా ఇది. మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుపాటి, రితికా సింగ్, దుషారా విజయన్, రోహిణి, అభిరామి తదితరులు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా భారీ బడ్జెట్ తో వెట్టయ్యాన్ తెరకెక్కుతోంది. ఈ చిత్రం రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేశారు. రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. టి జ్ఞానవేల్ దీనికి దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమా రజనీకాంత్కి 170వ కావడం మరో విశేషం. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రజనీకాంత్ కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. నీతి నిజాయితీలే ప్రాణంగా బ్రతికే పోలీస్ ఆఫీసర్ వ్యవస్థకు ఎందుకు ఎదురు తిరగాల్సి వచ్చిందనే పాయింట్తో ఈ మూవీ రూపొందుతున్నట్లు సమాచారం. కమర్షియల్ అంశాలతో పాటు ఈ చిత్రంలో ఓ సోషల్ మెసేజ్ ను టచ్ చేస్తున్నారట. థియేట్రికల్ రిలీజ్ కు ముందే వెట్టయ్యాన్ సినిమా OTT హక్కులు అమ్ముడుపోయాయి. వెట్టయ్యాన్ తెలుగు, తమిళంతో పాటు మిగిలిన భాషల డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. 65 కోట్లకు ఈ సినిమా OTT హక్కులను అమెజాన్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సంస్థ 14 కోట్లకు దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అక్టోబర్ 10ని స్టార్ హీరో సూర్య కంగువా మూవీ కూడా రిలీజ్ కానుంది. కంగువా మూవీతో వెట్టయ్యాన్ పోటీ పడడంతో కోలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది. నిరంతర వార్తా శ్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.